దేవుడు. కానీ ఏదో లోకంతో ఏకమైపోయి రమణతో పాటు ఈ దేవుడు 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. సేవ దేశంలో వాటిలో గీత కూడా ఉన్నారు. కానీ వారు కూడా వారితో ఏకమైపోయారు. కానీ అక్కడ ఏం తగ్గిందంటే లోక అన్యులు అది రమ ప్రభుత్వం న్యాయమే అక్కడ తగ్గింది. వారితో పాటు ఈయన కూడా ఏకమైపోయి వారితో పాటు కేకవేయడం దేవుని తిరివేయాలని పరిచయం. అలా కాకుండా కానీ దేవుడు మీ పాపం ప్రార్థన చేయమని అదే మత్తయి వార్త 5వ అధ్యాయం 44 దేవుడు ఎట్టి ప్రార్థన చేస్తాడని నేను మీతో చెప్పినది ఏమనగా పరలోకమందున్న నా తండ్రికి కుమారుడైన ఈ భక్తులకు ఇంటి వరకు ప్రార్థన చేయండి. ఆయన ప్రార్థన చేయగలిగింది. అది ఏంటంటే ప్రార్థన చేయమని అది ఇప్పుడు వారి కోసం ప్రార్థన చేయమని. మళ్ళీ ఇంకోటి ఏంటంటే విజ్ఞాపన చేస్తున్నాడు. యెషయా 53:12 గొప్పవారితో వారికి పాలు పంచి కలిసి పొందించుకుంటాం. అతను తాను తారబోతుడు. ఎవరి కోసం ప్రాణం తారబోతుడు? మన కోసం తన పాపాల కోసం. అసలు దేవుడు తెలిస్తే మనకే. కానీ దేవుడు పాపాత్ముడు ఎందుకయ్యాడు? కానీ పాపులు దేవుడు ఎందుకు పాపాత్ముడు అయ్యాడంటే మన పాపాలని ఆయన మీద కోపుకున్నాడు కాబట్టి ఆయన పాపాత్ముడు అయ్యాడు. కానీ లేకపోతే ఆయన పాపాత్ముడు కాదు. ఆయన పాపాత్ముడు కాదు. ఆయన ఎవరి కోసం మన పాపాలు కొట్టు అవహారంలో చేసిన పాపమే మనకి వచ్చింది. ఆ పాపం బట్టి ఆ పాపం చేసినాకే దేవుడు తన కుమారుని అతిశీ కుమారుని పంపి ఈ లోకాన్ని పంపాడు. కానీ తండ్రి మీరేమి చేస్తున్నారో మీరేమో కనుక మీరు క్షమించమని ఈ మాట మొత్తం సాధనలో కూడా ఆ శిలువలో కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నాడంటే ఏ ప్రార్థన చేస్తున్నాడు? ఆయన మౌన ప్రార్థన చేస్తున్నాడు. శిలువలో ఏలంటున్నాడు కానీ ఆయన ప్రాణం ఆయన నిష్ఠాంతం ఏమంటే మన పాపుల మీదే ఉంది. ఈ పాపులు రక్షించడానికి ఆయన లాస్ట్ వరకు ఆయన దేవుడితో పోరాడుతూనే ఉన్నాడు. ప్రాణం విడిచి వరకు దేవా ఈ పాపులు రక్షించమని కానీ రక్షించమని ప్రార్థన చేస్తాడు. కానీ ఆయన ప్రార్థన విజ్ఞాపన కూడా చేస్తాడు. విజ్ఞాపన క్షమాపణ అంటే ఇప్పుడు మన పాపాలను దేవుడు క్షమిస్తున్నాడు. కానీ మనం కూడా కొన్ని పాపాలు క్షమించాలి. కొంతమందిని క్షమించాలి. మన క్షమాపణ పొందుకోవడం కాదు, దేవుడు మనం క్షమిస్తున్నాడు. ఏ పాపాలు చేసినా క్షమిస్తున్నాడు. కానీ మనం కూడా క్షమించే వాళ్ళ ఉండాలని దేవుడు కోరుకుంటాడు. శిలువార్త ఏంటంటే శిలువార్త రెండు పాటలు, ఒకటి నిలువుగా ఒకటి అడ్డకార. దేవుడు మనం క్షమిస్తే నిలువుకార అవుతాయి, అడ్డకార మనం క్షమించేవాడు అవుతాయి. అలా ఉంటేనే మన క్షమాపణ పొందుకుంటాం. మనం పాపంలో ఒప్పుకున్న వాడు అవుతాం. కానీ మనం దేవుడికి ప్రార్థన చేస్తాం. ఎప్పుడు ప్రార్థన చేస్తాం? మనం వచ్చిన కాలానికి ప్రార్థన చేస్తాం. కానీ ప్రార్థన చేసిన నువ్వు ప్రార్థన చేసిన కాదు. కానీ ఎవరైనా తప్పుదం మన పట్ల ఎవరైనా తప్పుదం చేస్తే దేవుడి వాళ్ళని క్షమించిన వాళ్ళని కూడా నువ్వు పొందుకోవాలి. అలా పోతే దేవుడి ప్రేమ పొందుకుంటామని ఈ మొదటి వార్తలో చెప్తున్నాడు. అలాగే అలా గొప్పతో పోయి మన ఈ 3.5 సంవత్సరాలు సేవ చేసిన దేశప్రభుత్వాలు ఆతో పాటు కేకలేస్తున్నారు. ఆ కేకలేసి అన్నప్పుడు ఈ క్రమంలో అయిపోయాక పెద్దగొట్టు పండుగ వస్తుంది. ఆ పండుగలో పేర్లు ఎవరు పరిశుద్ధాత్మతో నిండిన వారి మాట్లాడుతున్నప్పుడు ఆ సమయంలో 3,000 మంది ఒకేసారి లేచి మేము పాపములు ఒప్పుకొని ఒప్పుకొని మేము దేవుడిని
సిరివేయమని కేక వేశాం. కానీ మేము పాపులు మరి అప్పుడు ఒప్పుకున్నాం. ఎప్పుడు పరిశుద్ధాత్మ పొందేవారు అప్పుడు అప్పుడు ఈ సిలువలో దేవుడికి ఎంత ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన ఫలితం పెట్టుకొచ్చి పండుగ రోజున చేతులు యాభై పరిశుద్ధాత్మలు వెళ్ళినప్పుడు ఆ పండుగలో ఒకేసారి 3,000 మంది భక్తులు పొంది దేవుడిని అంగీకరించారు. అలాగే మనం కూడా పాపులు మరి ఎప్పుడో ఒప్పుకుంటే అప్పుడు దేవుడు మనకు చెబుతాడు. కానీ ఒక్కడో లేడు, అందరూ పాపులే. పరిశుద్ధాత్మ ఒక్కడో లేడు, పరిశుద్ధుడు ఒక్కడే దేవుడు. అదేనా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన తప్ప ఎవరూ లేడు. వారి కోసం తండ్రి దగ్గర నుంచి కుమారుడు వచ్చి ఆయన మన పాపాలని ఆయన వేసుకుని ఆయన ఈ సీట్కి బయలుదేరాడు. అంతేగాని అది ఆయన గొప్ప చేశాడు, ఆయన గొప్ప గురించి లేదు. ఆయన మన పాపాలను మోసుకుని మన పాపాలను వస్తాయి ఆయన. కానీ ఎక్కువగా చెప్పాలంటే ఒక పాపాత్మురాలైన పీడి ఆయన క్షమించాడు. కానీ ఇప్పుడేంటి తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీరు క్షమించమని అడుగుతున్నాడు. కానీ ఆ టైంలో దేవుడు క్షమించాడు, దేవుడు ఎప్పుడుగా క్షమించాడు. కానీ మీరు శిలువలో ఉన్నప్పుడు ఏమంటున్నాడు, తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీరు ఎందుకు కనుక వీటిని క్షమించమని దేవుడు నేర్చుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే మన లోక ఈ ప్రపంచ అందరి పాపం కూడా ఆయన మీద మోపబడింది. అందుకని ఆయన పాపిగా శిలువలో వేలాడుతున్నాడు. అందుకని ఆయన ఇప్పుడు క్షమించడానికి ఏ కావాలంటే క్షమాపణ అనేది దైవత్వంతో కూడింది. ఆ దైవత్వం పోగొట్టి దేవుడు మన కోసం పాపిగా నిలబడతాడు. కాబట్టి అందుకే దేవుడు వేడుకుంటాడు. ఏంటంటే మీరు తండ్రి మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎదుగులేక దీన్ని క్షమించమని అడుగుతున్నాడు. అంతేకాని కానీ క్షమించమని అడుగుతున్నాడు. ఇది పాపుల వరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ మొదటి మాటలో మనం నేర్చుకున్నది ఏంటంటే ఒకటి ప్రార్థన, రెండోది క్షమాపణ. ప్రార్థన చేయాలి. మన వచ్చిన అందరూ కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన ఈ మనకి మూలతత్వం. మనకి ఎన్ని చేసామని కాదు, కానీ మన ప్రార్థన దేవుని సన్నిధి చేస్తుంది. ఆ ప్రార్థన ద్వారా మనం ఏదైనా చేసుకోవడం. కానీ మనం బతుకుంటే ఏదో చేసేద్దాం అనుకుంటాం. మరి మనకు కావాల్సినప్పుడు అయ్యో నాకు ఇది రాకపోతే నేను అది చేయడం అనుకున్నాను. కానీ దేవుడు అని అంటాడు, కానీ నువ్వు చేయవలసితో ఉంటే నువ్వు మంచం మీద పడిపోయి ఉన్నా కానీ నువ్వు చేయగలవు. కానీ అది చేస్తే అది ఏంటది ప్రార్థన. నువ్వు మంచం మీద పడిపోయినా కానీ చేయవలసింది ప్రార్థన. ఆ ప్రార్థన కోరుకున్నాడు దేవుడు. అంతే తప్ప నువ్వు బలమైనప్పుడు చేసేసే పనులు కాదు దేవుడు కోరుకున్నది. నీ ఆత్మలో ఏదైనా దేవుడు ఏంటంటే నీ ఆత్మను నువ్వు చేయగలిసి వచ్చింది ఏంటంటే దేవుడికి కావాల్సిన ప్రార్థన. ఆ ప్రార్థన కోరుకున్నాడు. అందుకే అది ఏమన్నాడంటే నువ్వు చేయగలిగితే ఆ ప్రార్థన నేర్పుతుంది, దేవుడి సరిగ్గా చేరుతుంది. ఆ ప్రార్థనే అనేక పెట్టండి మార్పు తెస్తుంది. ఆ ప్రార్థన వల్ల నువ్వు మారుతావు, నీ కుటుంబం మారుతుంది, నీ వ్యవస్థ మారుతుంది, నీలో ఉన్న ఇగో కూడా మారుతుంది. అదే చెప్తున్నట్టు అది పోగొట్టుకుని నువ్వు ప్రార్థన చేసి నువ్వు దేవుడిని నేను ఎలా క్షమిస్తున్నాడు నువ్వు కూడా క్షమించమని ఈ మొదటి మాట ద్వారా దేవుడు పలుకుతున్నాడు. ఈ మొదటి మాట దేవుడు